ప్రేమ కలిగిన మా దేవా, ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించుటకు కృపనిచ్చారు నైనా, వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా స్వామి, వాక్యం అనే రొట్టె మా ఆత్మకు జీవాహారంగా పెట్టండి. మమ్మలను సర్వసత్యముల్లోనికి నడిపించమని తండ్రి, నీ కుమారుని స్వరూపము మాకు వచ్చేలా ఆశీర్వదించమని, అందరూ వాక్యం మీద మనసు పెట్టేలాగా పరిశుద్ధాత్మ సహాయము ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉన్నవారికి అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము పెట్రాలజీ అనగా పితృదేవ శాస్త్రం నేర్చుకుంటున్నాం. పితృదేవ శాస్త్రంలో దేవుని యొక్క మంచితనం గురించి, దేవుని యొక్క గుణగణాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు దేవుని మంచితనములో ఉన్న మొదటి గుణాన్ని చూడబోతున్నాం. దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన దేవుడు ఎవరట? పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి మాట మీద కొన్ని పాయింట్స్ మనం నేర్చుకుందాం. పాయింట్ 1, మహాత్యైన పరిశుద్ధత గలవాడు. నిర్గమాకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. అది కాబట్టి పరిశుద్ధతను బట్టి ఎవరట? దేవుడు మహనీయుడు. మహత్తైన పరిశుద్ధత గలవాడు అంటే ఆయనకి ఆ పరిశుద్ధతకి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అని దీని యొక్క భావం. ఇదే మాట సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూడవచ్చు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. అది ఇక అలాంటి దేవుడు అంటే ఇంకెవ్వరు ప్రపంచంలో లేరు. ఆయన ఒక్కడే చాలా ఉన్నతమైన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసింపగలిగిన వాడు. అందుకే కదా అంత పరిశుద్ధత కలిగిన దేవుడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ నరుడు ఆయన్ని చూసి బ్రతకలేడు. రెండోది, నీతియుక్త నైతిక పరిశుద్ధత కలిగిన వాడు. లేవి 11:44. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. చూసారా? నీతియుక్త ప్రతి విషయములో కూడా ఏం కనబడుతుంది? ఆయనలో నీతియుక్తమైన పరిశుద్ధత. సో మనం అదే అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరో నాకు అర్థమైతేనే నేను ఆయన కోసము ఆయనలాగా బ్రతకడానికి ప్రయత్నము చేయగలను. దేవుడు ఎవరో నాకు అర్థం కాకపోతే నేను పరిశుద్ధంగా జీవించలేను. ఇప్పుడు చూడండి, నేను పూజించే దేవునిలో లోపాలు ఉన్నాయనుకోండి, నేను ఈజీగా తప్పు చేస్తాను. నేను పూజించే దేవునిలో పరిశుద్ధత ఉంది అని నాకు అర్థమైందనుకోండి, నేను తప్పు చేయడానికి ధైర్యము చేయలేను. చేసినా నేను హ్యాపీగా ఉండలేను. కాబట్టి ముందు నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో నాకు తెలియాలి. యెహోషువ గ్రంథం 24:19. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. విన్నారా? దేవుడు ఎవరట? రోషము అంటే ఆయన పరిశుద్ధత విషయంలో ఎలా ఉంటాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 3వ పాయింట్, పరిశుద్ధత అన్నిటికీ వర్తించును. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు 99:9 చదువమ్మా. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. అంటే దేవుని వ్యక్తిత్వము పరిశుద్ధమైనది. 51వ కీర్తన 11 చదువమ్మా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇక్కడ దేవుని ఆత్మ పరిశుద్ధమైన వాడు అనే విషయం. యెషయా 57:15 చదువమ్మా. మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నిత్య నివాసి అయిన వాడు. దేవుని నామము పరిశుద్ధమైనది. 1, దేవుని వ్యక్తిత్వము పరిశుద్ధమైనది. 2, దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. 3, దేవుని నామము పరిశుద్ధమైనది. కాబట్టి పరిశుద్ధత అన్నింటికీ వర్తించును. కీర్తన 105:42. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన దేవుని వాగ్దానము పరిశుద్ధమైనది. దేవుని వడంబడికలో పరిశుద్ధతున్నది. కీర్తన గ్రంథం 89:35. అతని సంతానమును శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనమును సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరితో? దావీదుతో.
నీ సింహాసనము శాశ్వతంగా ఉంటుందని. మరి ఆ వాగ్దానం నెరవేరిందా? మెస్సయ్య వచ్చాడా? అందరి కోసం చనిపోయాడా? ఆయన మనలందరినీ ఆయన మరణ పునరుద్ధానం ద్వారా నీతిమంతులుగా చేశాడా? మనల్ని పరిశుద్ధపరిచాడా? రేపు ఆయన సింహాసనం మీద రాజు కాబోతున్నాడు. భూలోకాన్ని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆ తర్వాత కూడా నిత్యత్వంలో ఆయనే అందరికీ రాజు. ఆ సింహాసనము నిత్యం ఉంటుంది. మరి ఆయన వాగ్దానంలో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది అనే విషయాన్ని ఒడంబడిక. ద్వితీయోపదేశకాండం 26:15. పరిశుద్ధాలయముకు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. దేవుని నివాసము పరిశుద్ధమైనది. కీర్తన గ్రంథం 47:8. దేవుడు అన్యజనులకై రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద విన్నారా? ఆసీనుడై దేవుని సింహాసనము పరిశుద్ధమైనది. హబక్కూకు గ్రంథం 2:20. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. విన్నారా? దేవుని ఆలయము పరిశుద్ధమైనది. 4th వన్, త్రియేక దేవుని పరిశుద్ధత. ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. యోహాను సువార్త 17:11. కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు. అపొస్తలుల కార్యం 13:52. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. త్రియేక దేవుడు పరిశుద్ధుడు. 5వ పాయింట్, 10 ఆజ్ఞలు పరిశుద్ధతను బోధిస్తున్నాయి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 10 నుంచి మనము గమనించగలం. యెహోవా మోషేతే నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు విన్నారా? దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. దానికి ముందు చెప్తున్నాడు, సమాజాన్ని ఏం చెయ్యి? పరిశుద్ధపరచు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారని చెప్తున్నాడు. పరిశుద్ధత ఎంత అవసరమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును విన్నారా? అంత పరిశుద్ధమైనటువంటి దేవుని నామాన్ని ఏం చేయకూడదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, భయముతో మాట్లాడాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైనది. 10 ఆజ్ఞలు పరిశుద్ధతను బోధిస్తున్నాయి. నెంబర్ 6, శుద్ధీకరణ ఆచారాలు పరిశుద్ధతను బోధిస్తున్నాయి. నిర్గమాకాండం 39:30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేల్మి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. విన్నారా? శుద్ధీకరణ ఆచారాలు దేని గురించి మాట్లాడుతున్నాయి? పరిశుద్ధత. ఎంత పరిశుద్ధతను గురించి నొక్కి వక్కాణించబడింది బైబిల్లో. లేవీకాండం 11:44. నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. విన్నారా? శుద్ధీకరణ ఆచారాలు. నేను పరిశుద్ధుడును. ఏమండి, మీరు పేతురు రాసిన పత్రిక మీ సమస్త ప్రవర్తనలో మీరేం కలిగి ఉండాలి? పరిశుద్ధ. సమస్త ప్రవర్తన అంటే మన క్రియలు ఎన్నున్నాయో అన్నిట్లో ఏం కనబడాలి? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. లేవీకాండం 27వ అధ్యాయం అంతా పరిశుద్ధ గురించే మాట్లాడుతుంది. 27వ అధ్యాయంలో పరిశుద్ధత అనే పదము 87 సార్లు ఉంది. లేవీకాండం 27వ అధ్యాయంలో పరిశుద్ధత అనే మాట 87 సార్లు. అంటే పరిశుద్ధతకు ఎంత పెద్ద పీట వేశాడు. 7, దర్శనములు దేవుని పరిశుద్ధతను బోధించును. నిర్గమాకాండం 33:18-23. మోషే దర్శనంలో ఏం కనబడుతుంది? అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనక ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి. ఏమర్థమైంది మీకు? అంత పరిశుద్ధుడిని ఏం చేయలేము, చూడలేం. ఇప్పుడు రేపు ఎలా చూస్తాం మనం దేవుని తెలుసా మీకు? మహిమ శరీరంలో ఉన్న మనము మహిమ శరీరంలో ఉన్న యేసు ప్రభునే చూడగలం. సమీపింపరాని యేసులో ఉన్న ఆయన చూడలేము, బతకలేము, చచ్చిపోతాం కూడా. సో నెంబర్ 2, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-5 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని
గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆ పరిశుద్ధతను చూడలేక ఏమన్నాడు? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రులైన ప్రజల మధ్య నేను నివసించుచున్నాను. నేను చూడలేక, పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేక. దర్శనం అండి. 3 ప్రకటన గ్రంథం 4:8-11 ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని. యోహాను దర్శనములో ఏం చూస్తున్నాడు? పరిశుద్ధ. 4 యోబు గ్రంథము 42:5-6 వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను. విన్నారా? నిన్ను కనులారా చూశానంటే దేవుడే ప్రత్యక్షం కాలా. మనము ప్రార్థన చేసేటప్పుడు ఆ పరిశుద్ధతను మన అంతరాత్మలో మనోనేత్రాలతో చూసేటప్పుడు నా నీచ స్థితి నాకు కనపడుతుందని చెప్పానే, అట్లా చూశాడు యోబు గారు. చూసి అయ్యా నిన్ను చూస్తున్నానంటే నీ పరిశుద్ధతను చూస్తున్నానని అర్థం అక్కడ. అందుకంటున్నాడు నేను నీచుడునయ్యా అన్నాడు. అంతకుముందు నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు అనవసరంగా నన్ను బాధ పెడుతున్నావు అన్న వ్యక్తి ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఎప్పుడైతే ఆ దైవ దర్శనం చూశాడో, ఇప్పుడు అంటున్నాడు నేను నీచుడునయ్యా, నేను పాపినయ్యా. దేవునికి దగ్గరయ్యే కొలదే మనం కుప్పగూలిపోతాం. దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. చివరి పాయింట్, అపొస్తలుల కార్యం 9:1-16 పౌలు దర్శనం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యుల బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారిని పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ఏం చూశాడు? పరిశుద్ధతను చూశాడమ్మా, పరిశుద్ధతను చూశాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చాలు, అయిపోయింది, ఫినిష్. చేంజ్ అయిపోయాడు, అంతే, దెబ్బకి మారిపోయాడు. సరే, ఏది ఏమైనా మీకు చెప్తున్నాను, దేవుడెవరు? పరిశుద్ధుడు. మనిషి ఎవరు? పాపి. అదొకటి అర్థం కావాలి. ఇది అర్థమైతే తను ఎప్పుడు హెచ్చించుకోలేడు, తన సెల్ఫ్ డబ్బా కొట్టలేడు, నేను నీతిమంతుడిని చెప్పుకోలేడు. అదే అంటున్నాడు కదా ఈయన కూడా. అందరూ అదే అంటున్నారు. మోషే అదే అన్నాడు కదా, తర్వాత యెషయా అదే అన్నాడు, తర్వాత యోహాను గారు అదే అన్నారు, తర్వాత యోబు అదే అన్నాడు, తర్వాత పౌలు అదే పాపిని అన్నాడు కదా, నేను పాపిని ప్రభువా. ఎంత పాపిని అన్నాడంటే ప్రపంచంలో ఉన్న పాపుల కంటే నేను ప్రధాని పాపిని అన్నాడు. 8వ పాయింట్, పాపాన్ని శిక్షించడంలో దేవుడు పరిశుద్ధుడు. లేవీకాండం 10:1-3. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపాతులను తీసుకొని వాటిలో నిప్పులంటించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు అన్నా అర్థమైంది. శిక్ష వచ్చిందా రాలేదు? సంఖ్యాకాండం 16:4-12. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోనూ వాని సమాజములతోనూ. కోరాహు, దాతాను, అబీరాము తిరుగుబాటు చేశారా మోషే అహరోనుల మీద? చేశారు. దేవుని కోపం వచ్చిందా? వచ్చింది. భూమి ఏమైంది? నోరు తెరచి మింగేసింది. కారణం చెప్పండి. పాపం. పరిశుద్ధమైన దేవునితో చెలగాటమా? దేవుని సేవకునితో చెలగాటం అంటే దేవునితో చెలగాటమే. కాబట్టి పరిశుద్ధతలో మనము కానీ సరిగ్గా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మీరు ఒక సింపుల్ ఆన్సర్ చెప్పండి. ఎందుకు శిక్షిస్తాడు మనల్ని? హెబ్రీ పత్రిక 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మన తల్లిదండ్రులు మనము తన పరిశుద్ధతతో పాలు పొందని వలనని మన మేలు దేవుడు మనల్ని తల్లిదండ్రులు ఎందుకు శిక్షిస్తారంటే లోక క్రమశిక్షణ కొరకు. మరి దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధతలో మనము పాలు పొందునట్లు. చూసారు? శిక్షిస్తేనే మనం పాలు పొందుతామంటే అవును, కొన్నిసార్లు దెబ్బలు పడితేనే వింటాం. లేకేనో మనం మానం, కొన్ని పాపాలు మానం, దెబ్బ పడితేనే మానుతాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడిలో
వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత చేయదని చెప్పగా, ఉజ్జియాకు శిక్ష వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఎవరు చేసే పని చేశాడు? యాజకులు చేసే పని చేశాడు. వచ్చిందా శిక్ష? మరి అది నాదాబు అబీహోల శిక్ష వచ్చింది. తర్వాత కోరాహు, దాతాను, అభిరాముల శిక్ష వచ్చింది. మూడోది ఉజ్జియా శిక్ష వచ్చింది. ఇవన్నీ కారణం ఏంటి? పవిత్రత, పవిత్రత, పవిత్రత. 9వ పాయింట్, విమోచకుని పంపుటలో దేవుని పరిశుద్ధత. ఏబు 19:20 చదువు తల్లి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. విమోచకుని పంపడంలో దేవుని పరిశుద్ధత. యేసుప్రభు రాలేదనుకో మనకేం లేదు, విమోచన లేదు, పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకుండా దేవుని చూడగలమా? లేదు. ఎక్కడ పోయి ఉండేవాళ్ళం? అందరం నరకానికి. ఇప్పుడు చెప్పండి, మన క్రియలను బట్టి పరిశుద్ధులమా? యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన పరిశుద్ధత, ఆయన నీతి మనకు ఆపాదించాడా? క్రియల ద్వారా రాలా. నేను మంచి పనులు చేసుకుంటా పోతే నాకు పరిశుద్ధత రాలా. చాలామందికి అర్థం కాని విషయం ఇదే. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను తప్పు చేయగానే పాపిని, నేను మంచి పని చేయగానే అయ్యో అది కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు. అర్థమవుతుందా? మనం విశ్వాసం ఉంచాము, ఏమొచ్చింది మనలోకి? ఆ పరిశుద్ధతలో ఏమవుతున్నాము? ఆయన ఇచ్చాడు, ఆ పరిశుద్ధతలు ఎదుగుతున్నామంతే. ఆ పరిశుద్ధులు ఎదిగేటప్పుడు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉంది. అప్పుడేమవుతున్నాము? పరిశుద్ధత పోలా. ఆ పరిశుద్ధతలో చేసిన తప్పును బట్టి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? శిక్షించి ఆ డాగుని, అదనమాట పరిశుద్ధత. అలాగే ఉంది. దాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను, పొజిషనల్ శాంక్టిఫికేషన్. దేవుని పరిశుద్ధ ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం. ఏం నేర్చుకోవాలి చూద్దాం. కీర్తన గ్రంథం 46:10. ఊరకుండుడి, నేను దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. 33:8. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఈ వచనాల ప్రకారము దేవుని పరిశుద్ధతను చూసిన అనుక్షణమే హృదయము భీతి నొందును. రెండోది మనం చూద్దాం. కీర్తన 89:7. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. నిర్గమకాండం 3:5. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఈ వచనాలన్నిటి ప్రకారము దేవుని పరిశుద్ధతను ధ్యానిస్తే మనలో అత్యంత పూజ్యనీయమైన భయం కలుగుతుంది. ఏ భయము? గౌరవంతో కూడిన భయం. 3వ పాయింట్, 119వ కీర్తన 4వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నయు నాకు అసహ్యములాయెను. విన్నారా? దేవుని పరిశుద్ధతను ధ్యానిస్తే పాపం పట్ల ఏమొస్తుందండి మనకు? ద్వేషం. జకర్యా 8:17. తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నీయు నాకు అసహ్యములు. భయపడాలి. ధ్యానిస్తే పాపం పట్ల ఏం కలగాలరా? ద్వేషం. 4th one, పేతురు రాసిన మొదటి పత్రిక 1:15-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది. 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించు. ఈ వాక్య ప్రకారం, అంటే ఇప్పుడు చెప్పిన రిఫరెన్సుల ప్రకారము దేవుని పరిశుద్ధత మన అనుదిన పరిశుద్ధ జీవితమును మలుచును. అలా ఉండొద్దు, అలా బ్రతకొద్దు, అలా చూడొద్దు, అలా చేయొద్దు, అలా మాట్లాడొద్దు. అనుదిన జీవితాన్ని మార్చేస్తాయండి. దేవుని పిల్లలారా, ఎంత ధన్యులం మనం. 5th one, యెషయా గ్రంథం 6:3-5 వచనాలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాను. 64:6 యెషయా గ్రంథం. మేమందరము అపవిత్రులమంటి వారు. ఎవరు మేము? అపవిత్రులం. లోకాసువార్త 5:8 ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? నేను పాపిని ప్రభువా అన్నాడా? మోకాళ్ళు ఊని ఏమన్నాడు? అయ్యా మీ
సిన్నర్. సో ఈ వచనాల ప్రకారము మనము దేవుని పరిశుద్ధతను గురించి తలంచుచుండగా మనము మరింత లోతుగా తగ్గించుకునేటట్లు చేస్తుంది ఆయన పరిశుద్ధత. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈరోజు పరిశుద్ధతను గురించి చాలా 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 విషయాలు నేర్పినందుకు మీకు మహిమ కలుగును గాక. యేసయ్యా, మీరు పరిశుద్ధ గురించి మాట్లాడుతుంటే భయమును వణకును మాకు పుట్టుచున్నది. దేవా, ఇలాంటి నీచమైనటువంటి పాపులైన మమ్మలను రక్షించడానికి ఇంతగా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి సిలువలో యజ్ఞమయ్యావు. మా పాపములన్నీ నీ మీద వేసుకుని అఘోర సిలువ మరణం అనుభవించావు. యేసయ్యా, నేను నీ పిల్లలు భయముతో వణకుతో పరిశుద్ధలో కొనసాగుదుముగాక. ఇదిగో పాపము నశించుకునే ద్వేషము మాకు కలుగునుగాక. పాపాన్ని మేము పూర్తిగా దాన్ని ద్వేషించి పరిశుద్ధతలో కొనసాగేలాగా మాకు ఆ పరిశుద్ధతను గురించిన అవగాహన కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి నేను నీ పిల్లలు క్రీస్తు స్వరూపంలో ఎదుగునట్లు మా తండ్రి మమ్మల్ని నిండారుగా దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము, పరిశుద్ధత, ఆ పరిశుద్ధలో ఎదుగుటకు దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దైవాశిష్యులు.